అనగనగా ఒకరోజు రామ్ గోపాల్ వర్మ గారి దర్శకత్వంలో జేడి చక్రవర్తి గారు, ఊర్మిళ గారు ప్రధాన పాత్రల్లో ఈ సినిమాలో నటించగా 1996లో ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమా అప్పట్లో ఓ ట్రెండ్ సెట్గా నిలిచింది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అనగనగా ఒకరోజు సినిమా విశేషాలని, ఈ సినిమా స్టోరీ గురించే తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. యాక్చువల్గా ఈ సినిమాని ప్రారంభంలో కృష్ణవంశీ గారు దర్శకత్వం వహించారట. అయితే సృజనాత్మక భేదాభిప్రాయాలు మరియు పెరుగుతున్న నిర్మాణ ఖర్చుల కారణంగా రామ్ గోపాల్ వర్మ గారు తర్వాత దర్శకత్వ బాధ్యతలను స్వీకరించారు. కృష్ణవంశీ గారు నిర్మాణం పూర్తయ్యే వరకు సహాయంగా ఉన్నారట. ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బ్రహ్మానందం గారి పాత్ర. ఈ సినిమాలో ఈయన చేసిన ఈ పాత్రకి ప్రత్యేకంగా నెల్లూరు పెద్దారెడ్డి అనే డైలాగ్ అయితే ప్రేక్షకుల్లో విశేషంగా ప్రాచుర్యం పొందింది. ఈ పాత్రకు ఆయన నంది అవార్డు కూడా అందుకున్నారు. ఇక ఈ సినిమా యొక్క స్టోరీ విషయానికి వస్తే ఇది ఒక లవ్, క్రైమ్, కామెడీ మిక్స్డ్ స్టోరీ. ఒక రోడ్ జర్నీ మిస్టరీని మాస్ కమర్షియల్ ట్రెండ్ మధ్యలో వర్మ గారు చూపించిన కొత్త కోణం అనే చెప్పుకోవాలి. ఈ సినిమాలో మెయిన్ విలన్ అయితే కోట శ్రీనివాసరావు గారు. ఈయన ఈ సినిమాలో ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమా స్టార్టింగ్లో డిప్యూటీ సీఎం యొక్క హత్యతో ఈ సినిమా స్టార్ట్ అవుతుందన్నమాట. ఆ తర్వాత హీరో ఇంట్రడక్షన్ ఫైట్తో స్టార్ట్ అవుతుంది. హీరోయిన్ ఏమో హీరో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎంతసేపటికి హీరో రాకపోయేసరికి చాలా కోపం వస్తుంది హీరోయిన్కి. ఆ తర్వాత హీరో రావడం, తను ఎందుకు లేట్గా వచ్చానో చెప్పేందుకు ఒక పాటలాగా ఆ సాంగ్ అయితే సూపర్గా ఉంటుంది. ఏమ్మా కోపమ్మా అనే సాంగ్ అయితే. అలా వీళ్ళ ట్రాక్ని చూపిస్తారు దర్శకుడు. చక్రి అంటే జేడి చక్రవర్తి గారు, మధు అంటే ఊర్మిళ గారు. వీళ్ళిద్దరూ పక్కపక్క ఇళ్లలో ఉంటారు. ఒకరినొకరు ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు. కానీ జేడి చక్రవర్తి వాళ్ళ నాన్నకి, ఊర్మిళ వండోట్కర్ వాళ్ళ అమ్మకి, ఇద్దరికి ప్రతి చిన్న చిన్న విషయాలకు గొడవ అవుతూ ఉంటుంది. ఒకరితో ఒకరు పోట్లాడుకుంటూ ఉంటారు. ఎప్పుడు చూసినా వీరు ప్రేమని అంగీకరించరు వీళ్ళింట్లో. దీంతో చేసేది లేక వీళ్ళిద్దరూ ఇంట్లో నుంచి పారిపోతారు. కట్ చేస్తే ఇంకో పక్క డిప్యూటీ సీఎంని హత్య చేసేటప్పుడు సీఎం మాట్లాడిన మాటల్ని రికార్డ్ చేసుకుంటాడు ఒకతను, సీఎం దగ్గరే పనిచేస్తున్న ఒకతను. అయితే ఆ రికార్డ్ని పెట్టుకొని సీఎం దగ్గర డబ్బులు అడగడానికి ట్రై చేస్తాడు. సీఎం ఏమో ఒక అతన్ని పెట్టి అతన్ని చంపేయడానికి ట్రై చేస్తాడు. అయితే ఇతని దగ్గర ఉన్న టేప్ రికార్డ్, ఆ రికార్డ్ తోటి కారులో ఎక్కి ఆ పర్సన్ అక్కడి నుంచి తప్పించుకుంటాడు. ఆ కార్ని చేసి పట్టుకోవాలనేసి హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి ఆర్డర్ వస్తుంది రఘువరన్ గారికి. ఈ సినిమాలో రఘువరన్ గారికి డైలాగులు తక్కువ అయినప్పటికీ ఆయన చూపించే విలనిజం, కామెడీ చాలా బాగుంటుంది. ఇంకో పక్క హీరో హీరోయిన్ ట్రావెల్ చేస్తూ ఉంటారు. అలా రోడ్లో నించొని లిఫ్ట్ అడుగుతూ ఉంటారు. ఏ కారు, ఏ బస్సు వాళ్ళకి లిఫ్ట్ ఇవ్వడానికి ఆగదనమాట. అలా ఒక వైట్ కార్ వచ్చి ఆగుతుంది. ఆ కార్లో ఉన్నతన్ని ఆ కార్నే సీఎం వాళ్ళ గ్యాంగ్ వెతుకుతూ ఉంటుందన్నమాట. ఏ విషయం తెలియని ఈ ప్రేమికులు ఆ కార్లో ఎక్కుతారు. ఆ కారు నడిపే అతను అంటాడు, మీకు డ్రైవింగ్ వచ్చా అనేసి. వచ్చు అనేసి అంటాడు హీరో. అయితే హీరో అనుకుంటాడు డ్రైవింగ్ చేస్తున్న పర్సన్ తాగి ఉన్నాడు కాబోలు, అందు గురించే మనల్ని డ్రైవ్ చేయమంటున్నాడు అనుకొని వీళ్ళిద్దరు కార్లో ఎక్కి కూర్చుంటారనమాట. అతని వెనకాల పోయి పడుకుంటాడు. ఆ తర్వాత ఏమవుతుందంటే హీరోయిన్ ఏమో అక్కడున్న టేప్ రికార్డ్ని ఆన్ చేయడానికి పోతుంది. హీరో ఏమో అతను నిద్రపోతున్నాడు, నువ్వు టేప్ రికార్డ్ ఆన్ చేయొద్దు అంటాడు. అయితే హీరోయిన్ అందులో ఉన్న ఆ క్యాసెట్ని తీసుకొని తన వాక్మెన్లో పెట్టుకొని తన బ్యాగ్లో పెట్టేసుకుంటుంది. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక హోటల్లో వీళ్ళ కారు ఆగుతుందన్నమాట. అక్కడ పోయి ఒక కాల్ చేసుకుంటాననేసి హీరో అంటాడు. ఈ మధ్యలో హీరోయిన్ని కొంతమంది ఆకతాయిలు ఆట పట్టిస్తుండటంతో హీరోకి కోపం వచ్చి వాళ్ళతో ఒక పెద్ద ఫైట్ అవుతుందన్నమాట. ఆ ఫైట్ జరిగిన తర్వాత అక్కడ ఒక ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది. ఆ ఫైర్ యాక్సిడెంట్ నుంచి వీళ్ళిద్దరు కూడా తప్పించుకొని ఆ కారులో వెళ్ళిపోతారు. అలా కొంతమంది రౌడీలు వీళ్ళని చేసుకుంటూ సగం దూరం వస్తారు. ఒక ఫారెస్ట్ దగ్గర దాకా వెళ్ళిన తర్వాత ఆ రౌడీలు
వెళ్ళిపోతారు. వీళ్ళు ఒక దగ్గర దాక్కుంటారు. బయటకు వచ్చేసి ఆ తర్వాత చూసేసరికి వెనకాల ఉన్న అతన్ని గుర్తొచ్చి ఏమైంది అని చూస్తే ఆయనేమో స్పృహ కోల్పోయి ఉంటాడనమాట. వీళ్ళు పోయి అతన్ని లేపడానికి ట్రై చేస్తారు. అతను ఏదో చెప్పడానికి వస్తాడు, కానీ చెప్పకుండానే ఆయన చనిపోతాడనమాట. ఇంతలో పోలీసు వాళ్ళ వ్యాన్ రావడం, సౌండ్ రావడం చూసి వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతారు. ఇంకో పక్క హీరో హీరోయిన్ వీళ్ళింట్లో పోలీస్ కంప్లైంట్ ఇస్తారు వీళ్ళని పట్టుకోవాలనేసి. ఆ తర్వాత పోలీసులు అక్కడికి రావడం, కారులో ఉన్న అతను చనిపోయాడని తెలుసుకోవడం, ఆ కారులో ఏముందో అన్న విషయం ఎవరికీ తెలియదు. రౌడీలు వచ్చి ఆ కారుని అంతా చెక్ చేస్తారు, కానీ ఏమీ లేదనేసి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఆ కారులో ఉన్న వ్యక్తులు ఎవరు అనేసి కనుక్కుంటారు పోలీస్ వాళ్ళు. అదేవిధంగా రౌడీలు కూడా వీళ్ళని చేస్తూ ఉంటారనమాట. వీళ్ళేమో ఇంట్లో నుంచి పారిపోయాం కదా, దాని గురించే వెతుకుతున్నారేమో పోలీసులు అనుకొని వీళ్ళు ఉంటారు. పోలీసులేమో వీళ్ళిద్దరు ఫోటోలని టీవీలో చూపించి వీళ్ళ ఆచూకీ తెలిపిన వాళ్ళకి 10,000 రూపాయలు పారితోషికంగా ఇవ్వబడును అనేసి చెప్తారనమాట. వీళ్ళు ఒక ఊర్లో ఒక హోటల్లో పోయి స్టే చేస్తారు. ఆ హోటల్లో ఉన్న అతను రిసెప్షనిస్ట్ వీళ్ళ ఫోటోల్ని టీవీలో చూసి పోలీసులకి క్లూ ఇస్తాడు. పోలీసులు వచ్చే ముందే రౌడీలు వచ్చేస్తారు. రౌడీలు వచ్చి వీళ్ళ రూమ్ నెంబర్ని అడిగి తెలుసుకొని అక్కడికి వెళ్ళేటప్పుడు హీరోయిన్ కాస్త తెలివిగా వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుంటుంది, కానీ పోలీసుల చేతికి చిక్కుతుంది. పోలీసుల స్టేషన్లో హీరోయిన్ని అరెస్ట్ చేసి కూర్చోపెడతారు. ఈ విషయం తెలుసుకున్న హీరోయిన్ని విడిపించడానికి కోసం ట్రై చేస్తాడు. ఇప్పుడే బ్రహ్మానందం గారు హీరోకి సహాయం చేస్తాడనమాట. ఆ తర్వాత బ్రహ్మానందం గారు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, మిమ్మల్ని ఎందుకు పోలీసులు వెంటపడుతున్నారు, మీ వెనకాల రౌడీలు ఎందుకు వెంటపడుతున్నారు అనేసి క్రాస్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. కానీ వీళ్ళు నిజం చెప్పరనమాట. ఆ తర్వాత బ్రహ్మానందం గారి హెల్ప్తో బ్రహ్మానందం గారి ఇంట్లో వీళ్ళు స్టే చేస్తారు. ఆ విషయం తెలుసుకున్న పక్కింటి ఆయన పోలీసులకు ఫోన్ చేసి 10,000 రూపాయలు పారితోషికం ఇస్తా అన్నారు కదా, మీరు వెతికే వాళ్ళు ఇక్కడే ఉన్నారనేసి అడ్రస్ ఇస్తాడు. అక్కడికి రఘువరన్ గారు వస్తారనమాట. వచ్చి విచారణ చేస్తాడు. అప్పుడు హీరో హీరోయిన్ కలిసి జరిగిన విషయం అంతా చెప్తారు. కారులో ఏముంది అని అడుగుతారు. కారులో ఏమీ లేదు అని. కారులో నుంచి మీరు ఏం తీసుకున్నారు అని అడుగుతారు. మేమేం తీసుకోలేదు, ఒక క్యాసెట్ తప్ప అని. క్యాసెట్ ఏం క్యాసెట్ అని అడుగుతాడు. అప్పుడు హీరోయిన్ వాక్మెన్లో నుంచి తీసి ఆ క్యాసెట్ తీసిస్తుంది. అది అక్కడున్న టేబుల్ రికార్డులో పెట్టి రఘువరన్ గారు మొత్తం వినేసి సీఎంకి కాల్ చేసి, మీరు వెతుకుతున్న క్యాసెట్ నా దగ్గర ఉంది, 5 కోట్లు ఇస్తే ఆ క్యాసెట్ని మీరు వెతుకుతున్న ఈ ప్రేమికుల్ని ఇద్దరిని ఇస్తాను అని అంటాడు. సీఎం రౌడీ గ్యాంగ్ని పంపించి ఆ రౌడీ గ్యాంగ్ వచ్చేలోపు బ్రహ్మానందం గారు వచ్చి పెన్నుతో గురిపెట్టి, పెన్ అనుకున్నావా, ఇది పిస్టల్ అనేసి అంటాడు. ఆ డైలాగ్ అయితే సూపర్గా ఉంటుంది. అలా బ్రహ్మానందం గారు వచ్చి హీరో హీరోయిన్ని అక్కడి నుంచి తప్పించుకునేలాగా చేస్తాడు. ఆ తర్వాత ఈ క్యాసెట్ని తీసుకొని వీళ్ళు ఈ క్యాసెట్లో ఏముంది అన్న విషయాన్ని ఫస్ట్ వింటారు. విని ఓ డిప్యూటీ సీఎం హత్య జరిగింది, దాన్ని ఎవరో చేయించారనేసి అనుకొని వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ కేసు నుంచి మనం బయటపడాలంటే డిప్యూటీ సీఎం లెవెల్ అంటే సీఎం లెవెల్కే మనం వెళ్ళాలి అనుకొని ఈ క్యాసెట్ని తీసుకెళ్ళి సీఎంకి ఇద్దాము, ఆయనే మనకి హెల్ప్ చేస్తారనేసి వీళ్ళ క్యాసెట్ తీసుకొని సీఎం వీళ్ళ ఇంటికి వెళ్తారు. దొంగచాటుగా వెళ్తారు. వెళ్ళి సీఎం గారితోనే మాట్లాడి క్యాసెట్ని ఇవ్వబోతుంటే విలన్ గ్యాంగ్ వచ్చి సీఎంని పక్కకు పిలుస్తారు. ఆ తర్వాత వీళ్ళ ముగ్గురికి తెలుస్తుందనమాట, ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే అని. ఆ తర్వాత వీళ్ళకి బల్బ్ వెలుగుతుంది, ఓ ఇతనే అతను మాట్లాడిన అతను అనేసి. ఆ తర్వాత అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. అలా క్లైమాక్స్ సీన్ వస్తుంది. చాలా ఫన్నీగా ఉంటుంది ఈ సినిమా. ఆ తర్వాత వీళ్ళందరినీ కాపాడేది రఘువరన్ గారు మాత్రమే. స్టార్టింగ్లో మనకి విలన్లాగా చూపించిన తర్వాత తన పోలీస్ ఆఫీసర్ డిగ్నిటీని ఎక్కడా తగ్గించకుండా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడేలాగా చూస్తాడనమాట. ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ని, ఒక మంచి లవ్ స్టోరీని మిక్స్డ్ చేసి రామ్ గోపాల్ వర్మ గారు అందించిన సినిమానే అనగనగా ఒకరోజు. ఈ సినిమాలో బ్రహ్మానందం గారు మైకేల్ జాక్సన్ అనే దొంగగా నటిస్తారు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి అతను చేసే ప్రయత్నాలు మంచి హాస్యాన్ని సృష్టిస్తాయి. ఈ సినిమాలో నటనకు గాను బ్రహ్మానందం గారికి ఉత్తమ హాస్య నటుడిగా నంది పురస్కారం కూడా లభించింది. ఇక ఈ సినిమాలో పాటల గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. అంత బాగుంటాయి ఈ సినిమాలో అన్ని సాంగ్స్. ఆల్ టైమ్ హిట్ అనే చెప్పుకోవాలి.
ఫ్రెండ్స్, ఇదండి అనగనగా ఒకరోజు సినిమా విశేషాలు. మీరు కూడా రిలాక్స్గా ఉండి ఏదైనా సినిమా చూడాలనుకుంటే ఈ సినిమా చూసేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.